అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మాటలు అదుపులో లేని మంత్రులు సునీతమ్మ జోలికొచ్చినోళ్లకు తిట్లు పార్టీలన్నీ లైన్లకు వచ్చినాయి జూబ్లీ హిల్స్ లా లీడర్లంతా బిజీగా ఉన్నారు ప్రచారంలా మళ్ళా 1000 కోట్లు అప్పు రేవంత్ను ఆపేదేవలు చెప్పు బంద్కు మద్దతు ఇచ్చిండు కేటీఆర్ బీజేపీ ఆఫీస్ లా ఫోర్ట్ వల్ల పోరు లక్ష కోట్లు తెస్తున్నాడట చంద్రాలు మరి ఏం చేస్తున్నాడో రేవంతాలు ఏం తిట్టుడు పోర్రి సరే ఎన్నికలు అన్నాక అటోళ్ళు ఇటోళ్ళు 4 మాటలు అనుకున్నాడు కామనే కానీ పొన్నం సారును తుమ్మల సారును పాదాడుచుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకు నోరెక్కడ ఊకోదు మొన్ననేమో లక్ష్మణ్ సారు దున్నపోతు అని క్షమించమన్నాడు అంతలే ఆడిమిడ్డ మీద నోరు పారేసుకున్నాడు అనబట్టే అర్రే మంత్రి పదవిలో ఉండి క్షమాపణ చెప్పుడంటే ఎంత మానం అనిపిస్తుంది గాసొంటి టైంలా ఎంత బుద్ధిగా ఉండాలే కానీ పొన్నమన్ననేమో గిట్ల చేయబట్టే అని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిడుతున్నారట సార్ ఇక బీఆర్ఎస్ లీడర్లు అయితే వాయమ్మనే దంచుడే మిగిలింది ధనియాల పొడే ఎంత మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ వాళ్లకు నోటి మాటలు సక్కంగొచ్చి సావులే అనుకున్నాడో ఏమో గాని నిమ్మలంగా సురుకులు పెట్టిండు హరీష్ అన్న 2 ఆడపిల్లలుంటే పెళ్ళిళ్ళు కాకపోయాయి మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది మర్యాదనా అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు 2 నెలలు కాలే భర్తను కోల్పోయి పిల్లలు చేతికి రాలేదు పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మాట్లాడితే ఎట్లుంటదో ఎరకనే కదా అంగి గుంజినట్టే ఉంటది అప్పట్లా బస్సులో పోయేటోళ్లను ఒక్క మాట అన్నాడని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిర్రు మరి మాటి మాటికి గదే ఒర్రుతున్నోళ్లకు నోటీసులు ఇయ్యరా అని గట్టిగానే అడిగిండు అర్సుకో అన్నా అనుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపీనాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది మానవ సహజం ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో గీ కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తుంటే వాళ్ళ లీడర్ల కథ మరిచి మాట్లాడుతున్నట్టే ఉంది ఇంట ఆయన జీవిడిస్తే ఇంటామె కండ్ల నీళ్లు తీసుడు కూడా తప్పేనా అని రజనీ సాయి చందక్క కూడా అరుచుకున్నది మీ సోనియా గాంధీ ఏడుపు కూడా గాసొంటిదేనా అని గట్టిగానే అడిగింది అక్క నీకు మేమంతున్నాం నువ్వేం ఫికర్ చేయకు అని సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు సోనియా గాంధీ గారిని చూసుకున్నా ఇందిరాగాంధీ గారిని చూసుకున్నా వాళ్ళ కుటుంబంలో ఎంతో విషాదాన్ని దిగమింగుకొని అలా బయటకు వచ్చిన మహిళలే రాజ్యాన్ని ఏలిన సందర్భాలను కూడా చూస్తున్నాం ప్రజల మెప్పు పొందిన వాళ్ళని చూస్తున్నాం అంటే వాళ్ళ ప్రయత్నం ఎవరికి సాధ్యమైన ప్రయత్నం కుటుంబంలో ఇప్పుడు వ్యక్తిగతంగా నేనే ఉన్నానండి ఉద్యమ కాలం నుంచి సాయి చంద్ గారు పనిచేశారు తదనంతరం తన దారిలో నేను నడవడానికి బయటకు వచ్చిన సందర్భంలో అనేక విమర్శలు ఈ మహిళను అంటే వెనకాల తోడు ఎవరు లేరు లేకపోతే అంటే ఏముందిలే అని నోటికొచ్చినట్టు మాట్లాడడం మేము సోనియా గాంధీ గారు కూడా ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళే ఇందిరాగాంధీ గారు కూడా ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళే మీరున్నది ఆ నాయకత్వం కింద మరి మీరు ఆ నాయకత్వం కింద ఉండి మహిళల్ని ఎలా విమర్శిస్తారు ఆ మమ్మల్ని విమర్శిస్తే మీరు మీ నాయకురాలని కూడా విమర్శించినట్టే కదా సోనియా గాంధీ గారిని కూడా విమర్శించినట్టే కదా మరి ఇప్పటికన్నా మారతారా గదే పాట మళ్ళా వాడతారా అనేది ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఇడిచేయాలి బంతిలా బగార బువ్వ మటన్ కూర బోటి తలకాయ బొక్కలు నల్లి బొక్క ఉంటేనే గది నిండు బంతి అవుతుంది షియ్య కూర తిన్న ఫీలింగ్ వస్తుంది లేకుంటే కష్టం లేకుంటే పప్పు చారు పెరుగన్న తిన్నట్టే అవుతుంది గదే నడుస్తుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా
మొదట్లా సునీతక్క ఒక్కతే జనంలో పడి తిరుగుతుండే. అటెంక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము కూడా పోటీకి వస్తున్నామని వచ్చిర్రు. ఇప్పుడిగా బీజేపీ వాళ్ళు కూడా వెనక పడితే వెనకకే పోతామని ఒక ఆయనను ముంగడికి నెట్టిర్రు. ఇప్పుడున్నది అసలు కథ చూడుర్రి. రైట్ ఇక శురువైంది అసలు ఆట. అరుగుల మీద కూసొని మాట్లాడుకునే మోతవరి రాజకీయ నాయకులకు ఇక పండగే నెల రోజులు. ఎవలేటి తిరుగుతున్నారు, ఎవలేం హామీలు ఇస్తున్నారు అని ముచ్చట్నే ఉంటది. పొద్దు బోదంటే నమ్ముర్రి, మాగంటి సునీతక్కకు పోటీకొచ్చిండు కదా నవీన్ యాదవ్. ఇక లంకల దీపక్ రెడ్డి కూడా తయారైండు బీజేపీ తరపున. సరే తీర్రి, బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాదు అని అనేటోళ్ళు అంటున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు పట్టుబట్టి నిలబెట్టిండట. ఎట్లా నన్న చేసి డిపాజిట్ల మందం ఓట్లు తెచ్చుకోవాలని బీజేపీ వాళ్ళు సునీతమ్మకు గెలిచి తీరాలే, గట్టి పోటీ ఇయ్యాలి అని కాంగ్రెస్ వాళ్ళు పోటీకొస్తుంటే మన సీటు మనమే గెలవాలి అని సునీతమ్మ. అందరూ మంచి పట్టు మీదనే ఉన్నారు. ఇక సునీతమ్మ నామినేషన్ కూడా వేసింది. దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు కేటీఆర్ సారు. ఒక కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది, వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. ఇక హరీష్ రావు సార్ కూడా ఉరుకుల మీద ఉన్నాడు. మొత్తం జూబ్లీ హిల్స్ లో తిరుగుతూనే ఉన్నాడు. వేరే పార్టీలను నమ్మి మోసపోయినాం సార్, మీరే రావాలి అని వచ్చిన వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని మంచి రోజులు దగ్గరనే ఉన్నాయి, ఏం ఫికర్ చేయకుర్రి అని కండువా గప్పి పార్టీల షెరిక్ చేసుకుంటున్నాడు. ఇక ఎటు పోయి ఎటొస్తుందో అని 2-3 నామినేషన్లు వేస్తారు కదా, అగో గందుకే ఫస్ట్ నామినేషన్ వేసొచ్చింది సునీతమ్మ. పోత పోత పెద్దమ్మ తల్లి దీవెనార్తులు తీసుకొని గెలిస్తే మళ్ళొస్తాం తల్లి అని మొక్కుకొని ముందుకు పోయిర్రు. ఈ తేప మాత్రం భారీ ర్యాలీతోని బలం బలగంతోని కలిసి నామినేషన్ వేస్తదట సునీతక్క. ఓయ్ ఓ పెద్ద మనిషి, ఏంది నువ్వు ఎంతేస్తావు నా నెత్తిన? నా చేత కాదు, మా అయ్య వాళ్ళతో కూడా కాదు, ముందే చెబుతున్నా. మీ ఇష్టానికి తెచ్చి మమ్మల్ని తిప్పల పెడతారా? 2 ఏళ్ల సంధి ఒకటే పాట పాడుతున్నావు కదా, పాట మార్చి కొత్త రాగం తీయరాదా రేవంత్ సారు? పోయి తీసుకుపోయి జనాలందరినీ తాకట్టు పెట్టు. ఊరుకుంటుంటే ఉరుకుతూనే ఉన్నావు కదా. చూడు రుల్లా ఎట్లా ముంచుతున్నాడో మన రేవంత్ సార్ మనల్ని. అగో పోయి నీళ్లు లేని బాయిల పడేసేటట్టే ఉన్నాడు కదా. గట్టిగా 22 నెలలు కాలే, నిండా 2 ఏళ్ళు నిండనే లేదు. అయినా ఏందుల్లా గీనే సామి, రాష్ట్రానికి ఆదాయం ఉంది, దాన్ని పంచిపెట్టాలి, పథకాల కోసం ఖర్చు పెట్టాలి. అప్పులు తెచ్చి పరిపాలించుడు కోసమా నిన్ను సీఎం కుర్చీలో కూర్చుండబెట్టింది? 2 ఏళ్ళు నిండక ముంగట్నే 2 లక్షల కోట్ల అప్పు నిండి 2.5 కోట్ల అంకపోయింది. నిన్న మొన్న కూడా మళ్ళొక 1000 కోట్లు అప్పు తెచ్చిండు సీఎం సారు. మళ్ళా ఇప్పటికిప్పుడు తీర్చేటి కూడా కాదు, దగ్గర పెడితే ఎమ్మటే తీర్చవలసి వస్తుందని 26 ఏళ్లు టైం పెట్టుకొని ఈ వేలంలా 1000 కోట్లు అప్పు తీసుకుంది రేవంత్ సర్కారు. నాకొక ముచ్చట అర్థం కాదు, ఏడబోతున్నాయి సార్ గా పైసలన్నీ? గది ఖజానానా చిల్లుల బొచ్చనా? కారిపోతూనే ఉన్నాయి ఆ పైసలన్నీ. మీదంగా వేల కోట్లు తెచ్చుడు, దసరా దావత్ల ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టుడు, ఇదే ఉన్నది కదా కథ. ఈ అప్పులు సల్లగుండా రాష్ట్రం మొత్తాన్ని అమ్మి పడేసేటట్టున్నాడు కదా రేవంత్ సారు. ఇక ఆర్థికంగా కూడా బాగా బక్కసిక్కిపోయిందట మన రాష్ట్రం. ఏదో ద్రవ్యోల్బణం అంటారు కదా, అగో గది పెరుగుతున్నదట. అంటే జనాలకు కొనేటంత శక్తి లేదట. కొనలేక ఆశతోని చూసుకుంటా ముఖాలన్నీ వాసిపోతున్నాయట. ఎంత చూసినా ఏం వస్తదని ఆర్థిక లెక్కలేసే పెద్ద మనుషులు చెబుతున్నారు. ఏంది సారో గిది గాడిద గుడ్డు అని ముందే చూపెట్టినవు. రాష్ట్రానికి మిగిలేది గాడిద గుడ్డే అని చెప్పేటందుక మాకేమో వేరే తీర్లు అర్థమయ్యి నీకే ఓటేసినాం, నువ్వేమో గిట్ల చేస్తున్నావు. కానీ నడుస్తుంది మీకట్లా. హే ఊకొర్రి, అలా ఉరుకులాట మొత్తం ఉత్తదే. గా మాటలన్నీ ఉత్త మాటలే. రమ్మనాలను మేము తయారే ఉన్నాం, బరాబర్ వస్తాం. మద్దతిచ్చుడు కాదు, బీసీ రిజర్వేషన్ల కోసం యాడికి పోదామంటే గక్కడికి పోదాం. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే నేనే వస్తా. అప్పట్లా కేసీఆర్ సార్ కూడా గదే చెప్పిండు. గీ కాంగ్రెస్ కథలన్నీ ఉత్త కథలే.
తొవ్వు ఒకటైతే ఇంకో దిక్కు చూపెడతారు. బీసీ రిజర్వేషన్ల మీద మేం దేనికైనా రెడీ అంటున్నాడు కేటీఆర్ సారు. ఏం రిజర్వేషన్లో ఏం కథనో గాని గీ రేవంత్ సార్ కథ అంతా తెలుస్తున్నది. బీసీల రిజర్వేషన్ ఎట్లా చేయాలి ఏం కథ అని కేటీఆర్ సార్ ఎట్లా చెప్పిండో ఇనుర్రి. మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది. బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటు ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమన్నారు బీజేపీ వాళ్ళకి చెప్పరు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేమందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిసిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. ఇగో గిట్లుంటది కథ. మరి రేవంత్ సార్ ఏం చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం కదా. బీసీల రిజర్వేషన్ కు మద్దతు ఇయ్యాలి అని బీసీ లీడర్లు వస్తే మేం తయారున్నాం, టైం చెబితే అంగి తగిలించుకొని బయలుడే ఆలస్యం ఉన్నది అని భరోసా ఇచ్చిండు కేటీఆర్. బంద్కు మద్దతు ఇయ్యాలి అని బీసీ లీడర్లు అన్ని పార్టీల ఆఫీసులకు పోయి అరుచుకొని వస్తున్నారు కదా. అంత మంచిగానే ఉన్నది గాని బీజేపీ ఆఫీసుల మాత్రం పోట్వల పంచాది వచ్చింది. జూనియర్ వై ఉండి పోట్వలకు ముంగటకు పోతున్నావు ఏం కథ అని ఒక సీనియర్ అడుగుడుతోని లొల్లి షురువైంది. వాళ్ళ ముంగటనే అంగీలు గుంజుకున్నారు. వీళ్ళు ఇప్పుడే గిట్లున్నారంటే మరి 18వ తారీఖున బంద్ ఎట్లా చేస్తారో కదా. ఓ సార్లు మీ లొల్లులు సల్లగుండా మీలో మీరు తన్నుకున్నాడు కాదు, గా బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడు రిజరా. ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా రోడ్ల ఏం లేని కాడికి ఎంత ఎగురితే ఏమొస్తుంది, ఎంత ఊగితే ఏమొస్తుంది. ఆగో గదే ఉన్నది మన సర్కార్ కథ చూస్తుంటే. దోస్తుగాళ్ళిద్దరు కలిసి ఒకటే బల్ల చదువుకుంటా ఒకళ్ళకు ఒంట్లు లెక్క పెట్టుడు కూడా రాకుంటా ఇంకొకళ్ళు a+b² 2ab సూత్రం చెబుతుంటే ఎట్లుంటది. ఆగో చంద్రాల్ సార్ను ఆయన శిష్యుడు రేవంతన్ సార్ను చూస్తుంటే కూడా గట్లనే ఉన్నది. చూడు ఏం చేస్తున్నారో. మొన్నేదో ఇన్నాం కదా మన రాష్ట్రం కెంచి ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ను ఆంధ్రకు తరలిచ్చిరని. అగో సీఎం రేవంత్ సార్ పరిపాలన గట్లుంటది. ఇలా సక్కదనంలే మీది మాటలే తప్ప ముచ్చటేం లేదు అని దారి పడుతున్నారు. గీ మోతవరి సీఎం సారేమో వందల కంపెనీలు తెచ్చి ఫ్యూచర్ సిటీ కడతా అనవట్టే. గాయన్ని ఐఐటీ కావు గాని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చూడుర్రి ఎట్లా ప్రచారం చేసుకుంటున్నాడో చంద్రాల్ సారు. గూగుల్ కంపెనీతోని ఏదో పెద్ద ఒప్పందమే చేసుకున్నారట. వచ్చే 5 ఏళ్లల్లా 1,50,000 కోట్ల దాకా పెట్టుబడులు వస్తాయట. 12 దేశాలతోని కేబుల్ లింకులేవో షురూ చేస్తున్నారట. మరి మన రేవంతాలు సార్ ఏం చేస్తున్నాడో చూస్తున్నాం కదా. జనాలేమనుకుంటున్నారో చూస్తున్నారా సార్. మంత్రులకు జుట్లు ముడ్లేసి కుర్సీ కాపాడుకునుడు, కేసీఆర్ సార్ ను దినాం దలుచుకుంటా బతుకుడు గదే సరిపోతున్నది. ఏమన్నంటే అప్పులు అంటాడు. ఒకే పడి కదా సార్ మీది. మీ గురువు గారేమో డెవలప్మెంట్ అంటుంటే నువ్వేమో కూల్చుడు కూలదోసుడు అంటుంటివి. ఏంది సార్ గిది. గిట్లుంది జనంల ముచ్చట. అర్రే జనం ఎంత అమాయకులున్నారు. పోయి కాంగ్రెస్ లీడర్లను పథకాలు అడుగుతారు. ఏమొద్దు పోకుర్రి. గట్ల పోతే సార్లకు కోపాలు వస్తాయి, మెడబట్టి బయటకు నూకేస్తారు. మీ తానేమన్నా బై ఎలక్షన్ వస్తున్నదా, లోకల్ ఎలక్షన్లు ఏమన్నా ఉన్నాయా? గా టైంలో అడిగితే ఓకే ఇంటర్ కావచ్చు, లేకుంటే ఇగో కడియం కాక ఏం చేసిండో చూడుర్రి. అగో గా అన్న చూడుర్రి ఒక్కడే ఎట్లా గోస చెప్పుకుంటున్నాడో. నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని పక్కన గీ అన్న దివ్యాంగుడట కూడా. పేదోన్ని నేను, అన్ని అర్హతలున్నాయి, పైసలున్నోళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, నాకెందుకు ఇయ్యరని జెవడానికి దిగిండు. ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకున్నా అయినా ఇల్లు ఇస్తలేరు. ఇదే న్యాయం అంటున్నాడు. పాపం కండ్ల నీళ్లు తీస్తున్నాడు. అన్నా ఓ అన్నా ఏందన్నా నువ్వు గయన్ని నడవై నీ గోస పట్టించుకునే రోజులేనా గివి. లోపటున్నదెవ్వలు కడియం శ్రీహరి సారు. ఆయన కాడికి పోయి నిలదీసి అడిగితే గీ మాత్రం ఉంటది. లోపడికి పోతే
సార్ వచ్చాడొచ్చాడు అని భజన పాటలు పాడాలి, జేజేలు కొట్టాలి. అట్లా కాకుండా మమ్మల్ని పట్టించుకోరా సార్ అంటే నడుస్తదా? ఆగో గా పోలీస్ అన్న నెట్టకొస్తున్నాడు చూడుర్రి అందరి నడుమ. వీళ్ళకు తెలియదు గయన్ని కేసులు గట్టబెట్టి హింసలు పెట్టకుర్రి. అయినా కడియం మాత్రం ఏం చేయలేస్తలే. మీదున్న ముఖ్యమంత్రి ఏమిస్తున్నాడని ఈయన అనాలే. దొందే అన్నట్టు లోకల్ లీడర్లు గట్లనే ఉన్నారు, ముఖ్యమంత్రి గట్లనే ఉన్నాడు. ఏదో ఉన్నారంటే ఉన్నారు గంతే. కేసీఆర్ హయాంలా ఎన్నెన్ని చేసిండో ఇప్పుడు ఏం చేస్తున్నాడో కడియంకు కూడా తెలవాలే. అయినా వీళ్లకు అడిగే ఓపిక తీరిక ఉండదు కదా. అన్ని తెలిసినోడైతే ఏం చెయ్యాలే ఎట్లా చెయ్యాలే అని లెక్కెమ్మటి చేసుకొస్తారు. గిసొంటి అన్ని మన సీఎం రేవంత్ సార్ చేస్తాడని చూస్తున్నామంటే గది మన ఎర్రితనమే అవుతుంది కావచ్చు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.